నిధులు విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీకు సకాలంలో నిధులు మంజూరు చేయటం వల్ల అభివృద్ధి జరిగి తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయన్నారు. వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలో ఉంటున్నాయని ఆరోపించారు. చేసిన పనులకు గాను మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి పారిశుద్ధ్యం పెంపొందించాలని సూచించారు.